వెల్కమ్ టు మన టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కనిగిరిలో రా కదలిరా సభ, ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లిన చంద్రబాబు. నేటి నుంచి ఈ నెల 29 వరకు రా కదలిరా సభలు, రాష్ట్ర వ్యాప్తంగా 22 సభలు. ఇవాళ కనిగిరిలో తొలి సభ. ఢిల్లీ పర్యటనలో వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్న ముఖ్యమంత్రి. నిన్న అమిత్ షా, హర్దీప్ సింగ్ పూరి, గజేంద్రనాథ్ సింగ్ షెకావర్త్లో సమావేశం. నేడు రాజ్నాథ్తో రక్షణ శాఖ భూములు, కంటోన్మెంట్ అంశాలపై చర్చ. న్యాయవాదులతో సమావేశమైన పవన్ కళ్యాణ్. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చర్చ. పట్టా పుస్తకాల్లో జగన్ ఫోటో ఎందుకన్న జనసేనాని. ఉచిత బస్సు ప్రయాణం పట్ల మహిళలు ఆనందంగా ఉన్నారన్న జగ్గారెడ్డి. నేడు అసెంబ్లీలో ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆటలు సాగనిచ్చేవాడిని కాదని వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ముమ్మరంగా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే రా కదిలిరా పేరిట కార్యాచరణ రూపొందించారు. నేటి నుంచి ఈ నెల 29 వరకు వివిధ ప్రాంతాల్లో 22 సభలు నిర్వహించనున్నారు. కనిగిరిలో తొలి సభ జరగనుంది. ఈ సభ కోసం చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్లో పయనమయ్యారు. ఈ హెలికాప్టర్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి బయలుదేరింది. కాగా కనిగిరి సభ కోసం టీడీపీ భారీ ఏర్పాట్లు చేసింది. పొత్తు నేపథ్యంలో ఈ సభకు జనసేన శ్రేణులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. రా కదిలిరా సభలో కొన్నింటిని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. నేను ఇచ్చేవాడిని, మీరు తీసుకునేవాళ్ళు, అందరూ నాకు లోబడి ఉండాలి అనే మైండ్ సెట్ జగన్ అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ విమానాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ ఇవాళ మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో న్యాయవాదులతో సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై న్యాయవాదులు పవన్ కు వివరించారు. దీనిపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారసత్వంగా వచ్చే భూమిలో జగన్ బొమ్మతో రాళ్లు ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు. పట్టా పుస్తకాల్లో జగన్ ఫోటో అవసరమా? రాజ్యాంగం ప్రకారం నడుచుకునే వారిలో ఇలాంటి ఆలోచనలు ఉండవు. ఇటువంటి పనులు చేయరని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆస్తులు దోచుకోవడాన్ని సులభతరం చేసేందుకే ఈ చట్టం తీసుకొచ్చినట్టుందని విమర్శించారు. రాష్ట్రపతి అప్పీల్ పంపించారు, స్టేట్ చట్టం కాబట్టి. సో ఇందులో ఏమేమి రాబోతున్నాయి ముందుగానే ఆచరణలో పెట్టేశారు. దాంట్లో రాళ్ళు పాత్రం కానీ, లేదంటే పట్టా పుస్తకాల్లో ముగ్గు వేసుకోవడం కానీ, అంటే సంపూర్ణంగా అంటే నేను అర్థం చేసుకుంది ఒక్క మాటలో చెప్పాలంటే, 1 సెంటు భూమి ఉన్న, 1/2 సెంటు ఉన్న భూమి సొంతదారు నుంచి ఎంత పెద్దవాళ్ళైనా సరే మొత్తం భూ హక్కులు ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళ గుప్పిట్లో ఉంటాయి. అది వాళ్ళ ఇష్టాల మీద, వాళ్ళ ఫ్యాన్సీల మీద ఉంటుంది. ఇది బయటికి ఎలా వచ్చింది అంటే, న్యాయవాదులకి పని పోతుంది. అంటే ఒక సగటు, నేను రోడ్ల మీద తిరిగి క్షేత్రస్థాయిలో తిరిగే వ్యక్తిగా చెప్తున్నాను. నేను అడిగాను ఏంటి జరుగుతుంది అని అడుగుతా అంటే, లేదంటే వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి, వాళ్ళ కేసులు పోతాయని చెప్పి వాళ్ళు ఇట్లా పెడుతున్నారని. ఫస్ట్ టైం మిమ్మల్ని కూడా స్పేర్ చేయలేదు మీ వైసీపీ ప్రభుత్వం. భవన నిర్మాణ కార్మికులు రోడ్ల మీదకు వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా కొత్తగా మీరు ఈ యాజిటేషన్లోకి, కోర్టు రూముల్లో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన మీరు కూడా ఈ రోజున ఈ ఉద్యమ బాటలోకి రావాల్సి వచ్చింది. ఇది ఖచ్చితంగా జనసేనకి, ముఖ్యంగా నాకు, ఈ పార్టీ ఏర్పాటుకు కూడా లీగల్ లూమినరీ, లీగల్ జీనియస్ నాని పాల్కీవాలా గారి స్ఫూర్తి నాకు. అని ఈ రోజు ఆయనకి నేను చెప్పుకుంటే ఒక ఏకలవ్య శిష్యుడు. నేను ఆయన లేకపోయినా మన మధ్యలో నేను ఆయన్ని సంపూర్ణంగా స్ఫూర్తి తీసుకున్నాను. ముఖ్యంగా కేశవానంద మీరు చెప్తున్నప్పుడు ఇందాక రామ్మోహన్ రావు గారు మాట్లాడుతుందని, అలాగే ఈ చిగురుపాటి రవీంద్రబాబు గారు చెప్పింది మీ ఇద్దరి అంటే మిగతా అందరూ చెప్పినప్పటికీ మీ ప్రత్యేకించి మీ ఇద్దరు చెప్తున్న దాంట్లో ఒకడు
నా భూమిలో నీ హక్కు ఏంటి? రెండు, చిగురుమాడి గారు చెప్పింది ఇట్ ఈస్ యాంటీ కాన్స్టిట్యూషనల్. ఇది సో నేను అర్థం చేసుకుంది కూడా మీకు దగ్గర ఇటు కేశవానంద భారతి గారి ఒక చిన్నపాటి ఆస్తి తగ్గ ఒక మఠం తాలూకు ఆస్తి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా ఎలా సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందో ఇది కూడా మీతో మీరు ఉమామహేశ్వర గారు, మీరు మీ పేరు కోటేశ్వర గారు, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి వెళ్ళిపోతుంది. ఏది తీసుకున్నా కానీ ప్రాథమిక హక్కులు, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి దారితీస్తూ ఉంది. ఇది అంటే మీకు ఇది జగన్ దీన్ని ఎలా అనుకూలంగా తీసుకుంటున్నాడంటే, ఆయనకి వైజాగ్లో వచ్చి దోచుకున్న ప్రాపర్టీస్ అన్నిటిని లెజిటిమేట్ చేసుకోవడానికి ఇది తెచ్చుకున్న చట్టంలా ఉంది. అంటే వైజాగ్లో వాళ్ళు దోచుకున్న ఆస్తులకి లెజిటిమైజ్ చేసుకునేందుకు చట్టంలో ఇది ఒకటి ఉంది. అలాగే ఈ పొలిటికల్ ఈ వాళ్ళ ఎవరినైతే ఇప్పుడు మీరు అంటున్నారు, మీరు కోర్ట్స్ని దాటేసి కోర్ట్స్ని అతిక్రమించి రెవెన్యూ అథారిటీస్కి హక్కు ఇచ్చేస్తే రెవెన్యూ వ్యవస్థ అంతా ఎవరైతే ప్రభుత్వాన్ని నడుపుతారో వారి చేతిలో ఉండదు. కోర్టులు ప్రభుత్వం చేతిలో ఉండవు. ఆ హక్కుని ఇటు తీసేస్తే మటుకు ఖచ్చితంగా మోర్ ఈజీ అయిపోతే ఆస్తిని దోచేయటం మరింత సులభతరం అవుతుంది. ఒకటే అనిపిస్తుంది, ఋషికొండని ఒక ఉదాహరణ చెప్తాను. ఋషికొండని రేపొద్దున అన్యాక్రాంతం దోచుకున్నాడు ఆయన. ఇందాక మీరు చెప్తున్నట్టుగా ఉమామహేశ్వర గారు మీరు చెప్తున్నట్టుగా ఏదైనా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది నాది అని రాసేసుకుంటే సరిపోద్ది, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. సో ప్రతిదానికి కోర్టు అనే ఒక రక్షణ చట్టాన్ని తీసేశారు దీనివల్ల. దీన్ని నేను ప్రజలకి, సగటు మనిషికి, సగటు ఇంట్లో వంట చేసుకునే ఒక ఆడపడుచుకు కూడా, కేవలం గృహిణికి కూడా ఇది అర్థం అయ్యేలాగా నాకు మరింత లోతుగా దీన్ని తీసుకెళ్ళాలి. మీరు దేనికైతే పోరాటం చేస్తున్నారో, దేనికైతే ఉద్యమిస్తున్నారో ఇది నేను సంపూర్ణంగా తీసుకెళ్ళాలి అంటే నాకు ఇంకొక 2-3 రోజులు వ్యవధి కావాలి. ఎందుకంటే ఇది నాకు దీని తాలూకు గ్రావిటీ, దీని తాలూకు సీరియస్నెస్ నాకు అర్థమవుతుంది. అండ్ ఎందుకంటే ఒక డ్రెకోనియన్ లా వచ్చినప్పుడు చాలా సున్నితంగా ఉంటుంది, పెద్ద ఇష్యూగా అనిపించదు. అది అప్లై చేసే కొద్దీ దాని అప్లికేషన్లో దాని తాలూకు మీరు ముందే సెన్స్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు చెప్తున్న ప్రతిదీ ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 ఇది కైండ్ ఆఫ్ డ్రెకోనియన్ లా. దాని ముందే మీరు గ్రహిస్తున్నారు, ఇంకా ప్రజల అనుభవంలోకి రాలేదు ఇంకా అది. అందుకని మీరు ఉద్యమిస్తున్నారు. దీంట్లో ఇది మరింత చేరువయ్యేలాగంటే నాకు వ్యక్తిగతంగా ఇంకొంచెం నాకు అవగాహన ఇంకా అవసరం. అంటే నాకు అర్థమైంది, కానీ దీన్ని సగటు మనిషికి ఏమాత్రం లీగల్ అవగాహన లేని వ్యక్తికి చాలా సామాన్య పరిభాషలో చెప్పేది వాళ్ళ అనుభవంలోకి వచ్చేలా కావాలంటే నాకు ఇంకో కొంచెం 2 రోజులు అధ్యయనం చేయాలి నేను దీని మీద. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఏఐసీసీ నిర్వహించిన లోక్సభ ఎన్నికల సన్నాహక భేటీలో పాల్గొనడానికి వచ్చిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు 2 రోజులుగా వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు. అమిత్ షా, హర్దీప్ సింగ్ పూరి, గజేంద్రనాథ్ సింగ్ షెకావత్ తదితరులను కలిశారు. తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. తెలంగాణలోని రక్షణ శాఖ భూములు, కంటోన్మెంట్ అంశాలపై చర్చించారు. అర్హత ఉన్న ఏ లబ్ధిదారు కూడా సంక్షేమ పథకాలను మిస్ కాకుండా చూడాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మన ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా నిలబడుతుందని, అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందని వారికి పథకాన్ని వర్తింపజేయాలనే తలనొప్పుతోనే ఈ మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా 68,990 మంది అర్హులకు 97.70 కోట్లను సీఎం జగన్ జమ చేశారు. ఇలా ఏటా 2 పర్యాయాలు జనవరి, జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిన వారికి జూన్, జూలైలోనూ, అలాగే జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్, జనవరిలో సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. కాపు నేస్తం ద్వారా
3,60,000 మందికి అప్పట్లో మంచి జరిగితే మరో 1,884 మందికి ఇప్పుడు మళ్ళీ మంచి జరిగిస్తా ఉన్నాం. ఈరోజు నేతన్న నేస్తం ద్వారా అప్పట్లో 80,686 మందికి మంచి జరిగితే ఇప్పుడు 352 మందికి రకరకాల కారణాల వల్ల అప్పట్లో మిస్ అవుట్ అయిపోయిన బెనిఫిషరీస్కు మళ్ళీ ఈ రోజు మేలు జరిగిస్తూ ఈ రోజు మళ్ళీ వాళ్ళకు కూడా అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రకంగా వీళ్ళే కాకుండా కొత్తగా మరో 1,17,161 మందికి పెన్షన్లు మంజూరు చేసే కార్యక్రమం, ఇది కూడా 6 నెలలకు ఒకసారి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఎవరైనా కూడా మిగిలిపోయి ఉన్న పరిస్థితిలో, ఎవరైనా కూడా ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవడము, అప్లికేషన్ చేసుకున్న పిమ్మట దానిని వెరిఫై చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళకు మంజూరు చేయడం, ఆ మంజూరు చేసిన వాళ్ళకు ప్రతి 6 నెలలకు ఒకసారి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకు స్టార్ట్ చేసే విధంగా వాళ్ళకు కార్డులు ఇచ్చి మొదలుపెట్టే కార్యక్రమంలో భాగంగా 1,17,161 మందికి కొత్తగా పెన్షన్ల జాబితాలోకి యాడ్ చేస్తా ఉన్నాం ఈ రోజు నుంచి. అదే మాదిరిగానే మరో 1,11,321 మందికి కొత్త బియ్యం కార్డులను కూడా ఈ రోజు ఈ నెల నుంచే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే రకంగా 6,314 మందికి కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డ్స్, అదే రకంగా 34,623 మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఈ 90-డే ప్రోగ్రామ్ లో భాగంగా శాంక్షన్ చేసే కార్యక్రమాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఆ 34,623 మందికి ఇళ్ల స్థలాలు, ఇవన్నీ కూడా పథకం ఏదైనా ఉన్నా కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకూడదు, ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని సాచ్యురేషన్ పద్ధతిలో ఎక్కడా కూడా వివక్ష అనేది దానికి తావివ్వకుండా, ఎక్కడా కూడా లంచం అనే పదానికి తావివ్వకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరిపిస్తూ పథకం అయిపోయిన తర్వాత మళ్ళీ 1 నెల పాటు టైం ఇస్తూ ఆ టైంలో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు కల్పించడమే కాకుండా ఆ తర్వాత వాళ్ళ పల్నాడు జిల్లా ముప్పాలలో మంత్రి అంబటి రాంబాబుకు ఊహించని పరిణామం ఎదురైంది. మంత్రి అంబటి రాంబాబు రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ముప్పాల వెళ్లారు. అయితే మృతుడి బంధువుల నుంచి మంత్రికి తీవ్ర నిరసన వ్యక్తమైంది. రోడ్డు ప్రమాదం జరిగింది ఎప్పుడు, మంత్రి వచ్చేది ఇప్పుడా అంటూ వారు మండిపడ్డారు. ముప్పాలలో మేము లేకపోతే వైసీపీ లేదు, మేము వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాం, ఇప్పటి వరకు మాకు న్యాయం జరగలేదు, మంత్రి ఇప్పుడు ఎందుకు వచ్చాడు, ఇప్పుడు చచ్చిన తర్వాత వచ్చాడా అంటూ ఆగ్రహవేశాలు ప్రదర్శించారు. ఈసారి వస్తే చెప్పులతో కొట్టాలంటూ ఓ వ్యక్తి మంత్రి అంబటిపై ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇది జరుగుతుండగానే గుంపులోంచి ఒకరు బూతులతో విరుచుకుపడ్డారు. కాగా మృతుడి బంధువులకు సర్ది చెప్పేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ వారు వినిపించుకోకపోవడంతో మంత్రి అంబటి అక్కడి నుంచి నిష్క్రమించారు. ముప్పాలలో వైసీపీ మేము లేకపోతే అన్నా మాట్లాడాలన్నా, మేము ఓట్లేసి గెలిపించాము, ఇప్పుడు ఎందుకు వచ్చాడు అన్నా, లేకపోతే మా అమ్మందరూ సమ్మ కొట్టమను, న్యాయం జరగలేదు, ఇప్పుడు న్యాయం జరగలేదు, దేనికి వచ్చాడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు, ఇప్పుడు సంచి తర్వాత వచ్చాడా, అన్నా చేసుకుంటారా, ఈసారి వచ్చే చెప్పులతో కొట్టాలా, ఈసారి న్యాయం జరగలేదు, దేనికి వచ్చాడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు, ఇప్పుడు సంచి తర్వాత వచ్చాడన్నా చేసుకుంటారా, ఈసారి వచ్చే చెప్పులతో కొట్టాలా, ఈసారి చేసుకుంటారా, ఈసారి వచ్చే చెప్పులతో కొట్టాలా, ఈసారి హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం బల్కనూరులో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయపు నడక నిర్వహించారు. ప్రజలను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు పక్కనే ఉన్న హోటల్లో టిఫిన్ చేశారు. చిన్నారులకు శాలువా కప్పి సరదాగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో పొత్తుల విషయంలో బీజేపీ బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.
గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో జగన్ను ఇంటికి పంపే పార్టీలతో తాము కలిసి వెళ్తామన్నారు. మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీని మీరు పక్కాగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. నువ్వు ఆ అగ్రిమెంట్కి వస్తావా లేదా, మాతో చేసుకుంటావా లేదా అని నేను గ్యారంటీ చెప్తా. అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయలేడు కాదు, అరెస్ట్ చేయగలడు చంద్రబాబు నాయుడిని, కానీ 53 రోజులు జైల్లో పెట్టలేడు. 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం యొక్క సహకారంతోనే ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఆయన్ని జైల్లో పెట్టారు. అక్రమంగా కేసులు పెట్టావు. నువ్వు ఏమాత్రం కూడా దానికి ఎవిడెన్స్ లేకుండానే 53 రోజులు జైల్లో పెట్టారంటే అది జగన్మోహన్ రెడ్డికి ఒక్కరికి చేత కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యుండొచ్చు కానీ ఒక బెయిల్ పైన ఉండే ముఖ్యమంత్రి అతను. కాబట్టి ఏమంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి మాట్లాడుకొని, బీజేపీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కలిసి మాట్లాడుకొని జైల్లో పెట్టింది కాదని ఇప్పుడు చెప్పి వాళ్ళు తెలుగుదేశంతో మేము సర్దుబాటు చేసుకుంటాం, పొత్తు పెట్టుకుంటాం, అది కూడా బెదిరింపు ధోరణితో పొత్తు ఎందుకు మాట్లాడలే, మా అధిష్టానంతో మాట్లాడతారా లేదా మీరు అని బెదిరింపు ధోరణితో మాట్లాడుతూ ఉన్నారంటే అసలు రాజకీయాల్లో అంటే ఫ్రీడమ్ ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు ఏమంటారో వాళ్ళు పవన్ కళ్యాణ్ మాట్లాడేది మీరు మాట్లాడరా అని అంటున్నారంటే ఏమి, మీరు వచ్చి మా దగ్గర సాగిలపడండి అని చెప్తా అన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ రాజకీయాలు అంతకంతకు దిగజారిపోతూ ఉన్నాయి. ఆత్మగౌరవానికి ఇది పరీక్ష. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని పరిరక్షించడానికి పెట్టిన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పార్టీ, అలాంటి పార్టీని ఇవాళ బ్లాక్మెయిల్ చేసి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టి తర్వాత సుప్రీంకోర్టులో కేసు పైన జడ్జిమెంట్ రాకుండా దాన్ని ఆపి, క్లియర్గా తెలుసు 17A పైన జడ్జిమెంట్ వస్తే చంద్రబాబు నాయుడు ఫ్రీ బర్డ్గా తిరిగి వచ్చాయన. కాబట్టి ఏమి జడ్జిమెంట్ ఎక్కడన్నా జరిగిందా అని నేను అడుగుతా ఉన్నా. నీకు ఆర్గ్యుమెంట్స్ అయిపోయి 75 డేస్ అయిన తర్వాత కూడా ఎందుకు జడ్జిమెంట్ ఇవ్వకుండా ఆపుతా ఉన్నారు? సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి ఆపగలడా? జగన్మోహన్ రెడ్డికి చేత కాదు. బీజేపీ వాళ్ళే చేస్తూ ఉన్నారు ఇవన్నీ, మళ్ళీ ఇక్కడ ఆటకు మారుతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అభిమానులు ఇంతకుముందు అన్నారు, కానీ ఇప్పుడు అట్లా చెప్పలే కదా. ఆయన తెలుగుదేశం పార్టీతో సర్దుబాటు చేసుకుంటాను, మనకున్న సీట్లను బట్టి మనం మాట్లాడాలి, మనకున్న బలాన్ని బట్టి మాట్లాడాలని అతను ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిస్తా అన్నాడు. దాన్నేం మనం ఇప్పుడు తప్పుపట్టేకి లేదు. ఆయన ముఖ్యమంత్రి కానీ ఏం అనడంలే, ఈవెన్ మంత్రి అని కూడా అనలే. మా పార్టీ మొన్న మా సమావేశాల్లో చర్చించాము. మా పార్టీ నారాయణ గారు కూడా హాజరయ్యారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము ఫస్ట్ కూడా స్పష్టమైన అభిప్రాయంతో చెప్తా ఉన్నాము. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. రాష్ట్రంలో ఈ నియంత అహంకారి దురహంకారి ఈ జగన్మోహన్ రెడ్డిని ఇడుపులపాయకు పంపాలి. మా అజెండా అది. ఈ అజెండా కలిసి వచ్చే పార్టీలందరితో కూడా ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉన్నాము. అందరితో మాట్లాడిన తర్వాత ఒక శుభముహూర్తంలో మేము స్పష్టమైన ప్రకటన చేస్తాము. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు ఆనందంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. మహిళలు బస్సుల్లో ప్రయాణించడం లేదని బీఆర్ఎస్ నేతలు అంటుండడాన్ని ఆయన ఖండించారు. ఇప్పటి వరకు 6.5 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించారని తెలిపారు. ఇక అసెంబ్లీలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తాను కనుక అసెంబ్లీలో ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటలు సాగనిచ్చేవాడిని కాదన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని, కానీ బీఆర్ఎస్ నేతలు ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారా అని ప్రశ్నించారు. సభ్యులు కానివ్వండి, ఓడిపోయినా అక్కడ పోటీ చేసిన మా నాయకులు కానివ్వండి, గతంలో మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ హామీ పథకాన్ని అమలు చేయడము 24 గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం కూడా జరిగింది. వారు ప్రారంభించారు. నేను ఆ రోజు నేనే కాదు, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా డిప్యూటీ సీఎం, క్యాబినెట్లు, మా సీనియర్ లీడర్ అందరూ కూడా మేమందరం కూడా బస్సులో ఎక్కినాం. ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంచింగ్ చేసిన తర్వాత నేను చాలా ప్రాక్టికల్గా చూసిన ఆ రోజు బస్సులో ఆ ఉచిత ప్రయాణ మహిళలందరూ కూడా బస్ ఎక్కడము, ఫ్రీగా వాళ్ళు ప్రయాణం చేయడము, ఒకరికి 20 రూపాయలు మిగిలొచ్చు భారంగా, అంటే వాళ్ళ మీద వనకపోవచ్చు, ఒకరు 100 రూపాయలు, ఒకరు 200.
చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు మహిళా లోకం అంతా కూడా. తెలంగాణలో తెలంగాణ ప్రజలు మహిళలు ఆ రోజు ఆ ఉచిత బస్సును చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, హై స్కూల్ స్టూడెంట్స్, ఆడపిల్లలు ఉచితంగా ప్రయాణాన్ని వాళ్ళు చాలా చాలా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచారు ఆ రోజున. ఇది ఒక బ్రహ్మాండమైన మహిళా ఉచిత ప్రయాణం ఆర్టీ బస్సులో అనే ఒక స్కీమ్ గురించి వాళ్ళు చెప్తుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఆ పథకం గురించి ఆ మహిళలు చెప్తుంటే నేను ఆ రోజు బస్ కండక్టర్ని అడిగిన, నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అంటే, నేను పడంచేరు నుంచి నిజామాబాద్. వచ్చిపోతున్నారు. అరే గవర్నమెంట్ వచ్చి ఎంత రోజులైందా? వచ్చిన 10 రోజులకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీ పెట్టిండు. మీకేమైనా జ్ఞానం, మీకేమైనా ఉందా? మీకేమన్నా 5 ఏళ్ళు నేను సరే బ్యాడ్ లక్, ఇక టైం బాగలేదు, గవర్నమెంట్ వచ్చేటానికి నేను బయట ఉన్నా కానీ నేను లోపల ఉంటే ఆడుతుంటే ఆట వీళ్ళతోటి. నేను లోపల ఉంటే నేను టైం బాగుండి నేను ఎమ్మెల్యేగా ఉండుంటే కేటీఆర్ హరీష్ రావుతో ఆడుకుంటుంటే మంచిగా. అట్లేం లేదు, నాకు తెలుసు వాళ్ళతో ఎట్లా ఆడుకోవాలో. మీరు ఆ బండలో తిరుగుతారు, ఆర్టిస్ట్ యొక్క విలువ మీకు తెలియదు. ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపారు. లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రతినిధులతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు కె కేశవరావు, హరీష్ రావు, కడియం శ్రీహరి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలపై గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలకు ఎలా ముందుకెళ్లాలో చర్చించుకున్నామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతంలో తేడా కేవలం 1.8% మాత్రమేనని రంజిత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని అధికారంలోకి రాగానే రైతు బంధు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు అన్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఓడిపోయినందుకు ప్రజలు బాధపడ్డారని ఆయన అన్నారు. ప్రజలంతా కేసీఆర్ వైపే చూస్తున్నారని అన్నారు. తమ బలగం కేసీఆర్ అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఎదురుండదని పేర్కొన్నారు. చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న 7 నియోజకవర్గ పార్టీ కుటుంబ సభ్యులందరినీ పిలిపించి మా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు సభాధ్యక్షతన నడిచిన ఈ సభకు ఈరోజు పెద్దలు మధుసూదనాచారి గారు, నిరంజన్ రెడ్డి అన్న గారు, ప్రశాంత్ రెడ్డి గారు, మిగతా మహేందర్ రెడ్డి గారు, మా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, అరకెప్పుడు గాంధీ గారు, మా ప్రకాష్ అన్న, యాదన్న, రోహిత్ రెడ్డి, మహేష్ రెడ్డి, ఆనంద్ సమక్షంలో అందరితో చాలా డీటెయిల్గా డిస్కషన్స్ చేయడం జరిగింది. అందరి సూచనలు కూడా తీసుకొని రాబోయే ఎలక్షన్లో, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో కాంగ్రెస్ కంటే 1,00,000 ఓట్ల మెజారిటీ మనకుంది. మొత్తం బీఆర్ఎస్ పార్టీకి 7,08,000 వస్తే కాంగ్రెస్కి 6,07,000 మాత్రమే వచ్చినాయి. బీజేపీకి 3,35,000 మాత్రమే వచ్చినాయి. సో బీఆర్ఎస్కిను బీజేపీకి 22% డిఫరెన్స్ ఉంది, మాకు కాంగ్రెస్కి 6% డిఫరెన్స్ ఉంది. దీన్ని ఇంతకంటే మంచి ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, మనం ఎట్లా బలోపేతం కావాలి, మన రాబోయే రోజుల్లో మన గలం ఏంది, మన తెలంగాణ వాదం ఏంది, పార్లమెంట్లో మా అందరిని గెలిపించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం గురించి గలమెత్తిన టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, మనం ఇంకా అదే కంటిన్యూ చేద్దాం, మన తెలంగాణ వాదమే మన ముఖ్య అంశం అని చెప్పి. ఎందుకంటే ఢిల్లీ పార్లమెంట్లో ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రం గురించి వస్తే టీఆర్ఎస్ పార్టీ ఒకటే తెలుసు, అక్కడ ఎవరికి వేరే పార్టీలు తెలియదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం 2014 వచ్చినప్పటి నుండి అప్పటికెళ్ళి కంటిన్యూస్గా 10 సంవత్సరాలు మనమే బీఆర్ఎస్ పార్టీ పాలనలు ఉండే కాబట్టి 10 సంవత్సరాలలో చేసిన సంక్షేమ అభివృద్ధి అద్భుతాలు దేశానికి తలమానికమైంది తెలంగాణ రాష్ట్రం కాబట్టి అందరి నోట్లో పార్లమెంట్లో మాత్రమే కాకుండా దేశం మొత్తం ఎన్ని అద్భుతాలు ఎట్లా చేయగలుగుతుండ్రో, ఇన్ని రంగాలలో ముందుకు ఎట్లా సాగుతుందంటే అది మా దిశానిర్దేశం చేసే కేసీఆర్ గారి గురించి మాట్లాడుతుంటాం. మా పార్టీకి మా బలం మొత్తం కేసీఆర్ గారు, మా ధైర్యం కేసీఆర్ గారు. దాంతోపాటు మా కుటుంబ సభ్యులు 60 లక్షల కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మాకు ఏ ఎలక్షన్ అయినా డెఫినెట్గా మేమే గెలుస్తాం. మీ అందరికీ తెలుసు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మాకు కాంగ్రెస్కి తేడా వ్యత్యాసం ఒక 1.85%. సో అది మా కొన్ని కారణాల వల్ల మేము పోయి ఉంటాము.
గెలిపే లక్ష్యంగా పోతుంటాం, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాం. సరే, ఆ గెలుపులు వరుసగా 10 సంవత్సరాలు అన్ని ఎలక్షన్లు గెలుస్తూ వచ్చినాము. ఈ ఎలక్షన్ పోయింది కాబట్టి ఇది ఒక లెర్నింగ్ లెసన్ లాగా మేము కూడా పాఠాలు నేర్చుకోవాలి. కాబట్టి ప్రజలు మార్పు కోరుకున్నారు. మేము దాన్ని శిరస వహిస్తూ వాళ్ళ డెసిషన్ని మేము రాబోయే 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలన్నీ నెరవేర్చాలి. కాబట్టి దానికి సరిపడు బడ్జెట్ లేదు అని మేము చెప్తున్నా కూడా వాళ్ళన్నీ హామీలు ఇచ్చిండ్రు, ప్రజలు నమ్మిండ్రు, ప్రజలు మార్పు కోరుకున్నారని చెప్పి అనుకొని ప్రజలు డెఫినెట్గా వాళ్ళకి పట్టం కట్టినారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నిజంగా రాబోయే 100 రోజులు అన్ని అమలు చేస్తా అన్నారు. చూద్దాంలే, చేస్తారు కావచ్చు అన్నట్టుగా మేము కూర్చుంటే, టీడీపీ అధినేత చంద్రబాబును మళ్లీ సీఎం చేయడమే తన ధ్యేయమని ఆ పార్టీ నేత కేశినేని చిన్ని అన్నారు. టీడీపీలో తాను సామాన్య కార్యకర్తను మాత్రమేనని చెప్పారు. తిరువూరు సభను విజయవంతం చేయడమే నా లక్ష్యమని పేర్కొన్నారు. ఆ సభకు 1,00,000 మంది పైగా వస్తారు. కుటుంబంలో చిన్నపాటి కలహాలు సహజమేనని అన్నారు. ఎంపీ కేశినేని ఫేస్బుక్ పోస్ట్తో నాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. విజయవాడ ఎంపీ టికెట్ వేరే వ్యక్తికి కేశినేని నానికి తెలిపిన టీడీపీ ఈ నెల 7న తిరువూరు పట్టణంలో జరిగే సభ ఏర్పాట్ల బాధ్యతను చిన్నీకి టీడీపీ అప్పగించింది. ఆయన గత కొంతకాలంగా విజయవాడ లోక్సభ నియోజకవర్గ పరిధిలో రాజకీయ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు రానున్న ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్పై ఎంపీ కేశినేని నానికి టీడీపీ అధిష్టానం స్పష్టత ఇచ్చేసింది. ఎంపీ టికెట్ను ఈసారి వేరే వారికి ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయనకు తెలిపింది. ఈ విషయాన్ని కేశినేని నాని ఫేస్బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. అధినేత ఆదేశాలను శిరసా వహిస్తానని వెల్లడించారు. నేను కార్యకర్తగా తిరువూరు ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. ఈ సేవా కార్యక్రమాల్లో ప్రజలకి నాయకులకి చేరువయ్యాను. ఈ సేవా కార్యక్రమాల్లో వెళ్ళటం వల్ల ఈ సభకి నా వృతాభక్తిగా వెళ్ళి తిరువూరులో నేను కూడా ఒక చంద్రబాబు గారి సభలో నేను కూడా కృషి చేద్దాం వృతాభక్తిగానే వెళ్ళిన దాంట్లో జరిగిన విషయాలు దురదృష్టకరమని మొన్నే మీడియా ముందు చెప్పాను. అటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం మా పార్టీ నుంచి అని చెప్పాము. వేరే పార్టీల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీలే ఖాళీ అయ్యే పరిస్థితికి వచ్చింది. అటువంటి వాటిని చూసుకోవాలి కానీ ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు మనం దీని గురించి ఎక్కువ మాట్లాడుకుంటే కూడా బాగుండదని నేను అనుకుంటున్నాను. 36 మంది మీద కేసు కూడా నమోదు అయింది. మీ అనుచరులు కూడా ఉన్నారు కొంతమంది. ఎవరమైనా తెలుగుదేశం పార్టీ అనుచరులే. 35 మంది మీద కేసు జరిగింది. అది దురదృష్టకరమైన సంఘటన. ముందు మేము అందరం 35 మంది బయటికి రావాలి. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి సభకి అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. అందరం ఒకటే గ్రూప్, అది కూడా చంద్రబాబు నాయుడు గారి గ్రూపే. తెలుగుదేశం పార్టీలో వేరేది ఉండటానికే లేదు, ఉండదు కూడా. కాబట్టి మేము అందరం. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేనాని పవన్ కళ్యాణ్ కు మరోసారి సవాల్ విసిరారు. దమ్ముంటే కాకినాడలో తనపై పోటీ చేయాలంటూ పవన్ కళ్యాణ్ కు గతంలోనే ఛాలెంజ్ విసిరారని ఇప్పుడు మళ్లీ సవాల్ చేస్తున్నానని అన్నారు. ఇటీవల పవన్ 3 రోజుల పాటు కాకినాడలో ఉన్నప్పుడైనా స్పందించాలని కోరాలని, కానీ ఆయన తన సవాల్ను స్వీకరించకుండానే వెళ్లిపోయారని అన్నారు. దాంతో తాను ప్రెస్ మీట్ పెట్టి కనీసం గ్లాస్ గుర్తుతో తనపై వాళ్ళ అభ్యర్థులపైన నిలవాలని పేర్కొన్నారని ద్వారంపూడి వివరించారు. కాకినాడలో పవన్ ఎవరిని బరిలో దింపుతాడో చూద్దాం, ఎవరిని దింపినా ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నానన్నారు. కాకినాడలో గాజు గ్లాస్ గుర్తుతో జనసేన అభ్యర్థి పోటీ చేస్తారని భావిస్తున్నాను. గాజు గుర్తుతో అభ్యర్థిని బరిలో దింపకపోతే పవన్ కళ్యాణ్ గతంలో నాపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లే లెక్క అని ద్వారంపూడి స్పష్టం చేశారు. మీ పార్టీ వాళ్ళందరూ కూడా తెలుసుకో, నేను ప్రజల్లోకి ఎంత ధైర్యంగా వెళ్తున్నామంటే పనులు చేసాను కాబట్టి వెళ్తాను. ఎప్పుడన్నా ఇలా తిరిగావా? ఇంటింటికి తిరగలిగావా? ఈరోజు ధైర్యంగా ఇంటింటికి తిరుగుతున్నామంటే పనులు చేసాం కాబట్టి తిరుగుతున్నాం అని సందర్భంగా కొండబాబు తెలియజేసుకుంటాను. మున్సిపాలిటీ సిస్టమ్ ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు నేను తరలించామంటున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు జన్మభూమి వారోత్సవాలను జరిగి తెలుసా మీకు? చిన్నపిల్లలు ఉంటారు అప్పుడు మీరు ఎక్కడితో ఉంటారు నాకు ఉద్దేశం. జన్మభూమి వారోత్సవాలను జరిగినప్పుడు చిన్న చిన్న పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని ఎండలో పెట్టి మానవహారాలు తయారు చేయించేవాడు చంద్రబాబు నాయుడు. కళ్ళు తిరిగి పడిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. ఆ రోజు మేమేదో నిన్న స్కూల్కి సెలవు ఇచ్చాం అని నిన్నేదో విమర్శించాడు. అవసరం అయితే తీసుకుంటాం, సెలవిస్తాం. ఆ సెలవుని ఆదివారం పెట్టి కంటిన్యూ చేసుకుంటారు. స్కూల్ వాళ్ళు ఏమి కోర్సు ఏమి నష్టపోరు పిల్లలేమి. మేము చంద్రబాబు నాయుడులాగా జన్మభూమి హారాలు పెట్టి, మానవ హారాలు పెట్టి ఎండల్లో పిల్లలు మేము బాధ పెట్టలేదు, చేయలేదు సార్. పెన్షన్లకి ఇంటికి పంపిస్తున్నాం ముసలి వాళ్ళకి. అదే తప్పితే చంద్రబాబు నాయుడు లైన్లో పెట్టి పెన్షనర్లని మేము బాధ పెట్టలేదు. ఓకే, ఏదైనా ఇందాక పవన్ కళ్యాణ్ అడిగారు, ఎవరు వచ్చినా రెడీగా ఉన్నాను. సో నేను ఒకటే చెప్తున్నా, కాకినాడ పట్టణంలో గాజు గ్లాస్ ఉంటుందని నేను భావిస్తున్నాను. గాజు గ్లాస్ అన్నది లేకపోతే పవన్ కళ్యాణ్ నా మీద చేసిన విమర్శల్ని అతన్ని వెనక్కి తీసుకున్నట్టు లెక్క అని చెప్తున్నాను ఈ సందర్భంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
కనిగిరిలో రా కదిలిరా సభ ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లిన చంద్రబాబు నేటి నుంచి ఈ నెల 29 వరకు రా కదిలిరా సభలు రాష్ట్ర వ్యాప్తంగా 22 సభలు ఇవాళ కనిగిరిలో తొలి సభ. ఢిల్లీ పర్యటనలో వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్న ముఖ్యమంత్రి. నిన్న అమిత్ షా, హర్దీప్ సింగ్ పూరి, గజేంద్ర సింగ్ షెకావత్లతో సమావేశం. నేడు రాజ్నాథ్తో రక్షణ శాఖ భూములు, కంటోన్మెంట్ అంశాలపై చర్చ. న్యాయవాదులతో సమావేశమైన పవన్ కళ్యాణ్. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చర్చ. పట్టా పుస్తకాల్లో జగన్ ఫోటో ఎందుకన్న జనసేన అని. ఉచిత బస్సు ప్రయాణం పట్ల మహిళలు ఆనందంగా ఉన్నారన్న జగ్గారెడ్డి. నేను అసెంబ్లీ ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటలు సాగనిచ్చేవాడిని కాదని వెల్లడి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టీవీ.